ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఐసిసి పిలుపు మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్, జిల్లా కిసాన్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో మత విద్వేష పార్టీలను, ముఖ్యంగా దేశంలో బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని, దేశ స్వాతంత్ర యోధుడు మహాత్మా గాంధీజీని కించపరుస్తూ వారి త్యాగాలను అవమానపరుస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు అందించిన హక్కుల్ని కాలరాస్తున్న తరుణంలో నేటి సమాజంలో మనమందరం కలిసికట్టుగా ఏకమై గ్రామ గ్రామాన, గడప గడపకు మహనీయుల త్యాగాలను, బాపూజీ కన్న కళలను, అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఇస్లామత్ గోపి కృష్ణ గారు తుమ్మూరు, ఇస్లామత్ గోపి కృష్ణ గారు తుమ్మూరు, ఇస్లామత్ గోపి కృష్ణ గారు తుమ్మూరు వచ్చారా? మేడం గారు మీరు సైలో సంజయ్ సత్పల్లి మండలం కొత్త గ్రామ పంచాయతీ అండి. సీఎం మా మిషన్స్కి హార్ట్ ఓపెన్ సర్జరీ జరిగింది. దాని సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే గారి ద్వారా చెక్ వచ్చిందండి. చాలా సంతోషిస్తున్నాం. జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్. జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మా కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తాము. మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో స్వేచ్ఛాగాలు పీలుస్తూ ఇలా ఉంటున్నాము, సభలు పెట్టుకుంటున్నాము, చర్చించుకుంటున్నాము. ఒక మహిళనైనా నేను, ఎమ్మెల్యే అయ్యాను, దళిత మహిళనైనా నేను, అలాగే వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రిజర్వేషన్లని అనుభవిస్తూ ఇవాళ రాజకీయంగా గాని, సామాజికంగా గాని, ఆర్థికంగా గాని ఎంతో అభివృద్ధి చెందారు అంటే అవన్నీ మన రాజ్యాంగం పెట్టిన భిక్ష. ఆ రాజ్యాంగం నిర్మించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనందరికీ తెలుసు, ఆయన తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి, ఎన్నో త్యాగాలు, సొంత కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన మొక్కవోడి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ తన మీద ఉంచిన నమ్మకాన్ని వంపు చేయకుండా ఆయన అధ్యక్షతన మరి ఎన్నో రోజులు శ్రమించి, ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఇవాళ మన రాజ్యాంగం నిర్మించడం జరిగింది. దాని ద్వారా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ, సమాన హక్కులు, సమన్యాయము, ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబడిన వర్గాలు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వర్గాలు, అంటరానితనంతో కుమిలిపోతున్న ప్రజలు వాళ్ళ